విజయఆర్ ట్రస్ట్ ద్వారా రేపు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఎక్కువ మందికి ఇప్పుడు అనుకోకుండా క్యాన్సర్ వ్యాధి జరుగుతారు. దానికోసం అని చెప్పేసి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదనే రేపు ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టాం. తప్పకుండా కూడా అందరూ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్లో మీకు దానికి సంబంధించిన అన్నీ కూడా టెస్టులు ఉంటాయి. అందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. అది కూడా పిహెచ్లో మన పారిపల్ల గోపాలస్వామి కళ్యాణ మండపంలో పొద్దున్న మార్నింగ్ 9:30, 10 కల్లా స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ దాకా ఉంటారు, డాక్టర్స్ అంతా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టౌన్లో ఉండే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు అందరూ వచ్చి దాంట్లో ఫ్రీగా అన్ని టెస్టులు చేస్తారు కాబట్టి, రిపోర్ట్స్ ఇస్తారు కాబట్టి అన్ని టెస్టులు చేయించుకోవాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రేపు 4th వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనం ఆ రోజు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరూ కూడా హెచ్సిజి అండ్ ఎంఎన్ఆర్ వాళ్ళ తరపు నుంచి అండ్ చైతన్య కార్డియాక్ సెంటర్ నుంచి హార్ట్కి సంబంధించిన ఎక్కో కానీ ఈసీజీ కానీ అవి కానీ టెస్టులు స్మార్ట్ విజన్ వాళ్ళ వల్ల ఐ చెకప్ 3 కూడా కండక్ట్ చేస్తాం జరుగుతుంది విజయఆర్ ట్రస్ట్ తరపున. ఆ రోజు అందరూ కూడా ఏంటంటే ఇప్పుడున్న అవేర్నెస్ చాలా మందిలో లేదు అసలు. అంతే, ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే వెళ్ళి చెకప్ చేయించుకోవాలి, ఇది ఉందా అది ఉందా అనే అవేర్నెస్ లేదు. మెయిన్ ఆ టెస్టులు చేస్తే కానీ అసలు ఏంటనేది ప్రాబ్లం తెలియదు కాబట్టి మెయిన్ స్క్రీనింగ్స్ అంతా ఆ రోజు అన్నీ కూడా ఫ్రీగా చేస్తారు. మెడిసిన్స్ అంతా ఉచితంగా ఇస్తారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆడవాళ్ళు మెయిన్ ఆడవాళ్ళకి అందరూ కూడా నేను చెప్తున్నానండి, ప్యాప్సీమరు అంతా కూడా క్యాన్సర్ టెస్టులు, సిటీ 120 టెస్టులు అన్నీ కూడా ఫ్రీగా చేస్తారు. అందరూ వచ్చి ఆ రోజు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా 4వ తేదీన విజయఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందరికీ ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేపిస్తున్నాము. అందుకని అందరూ తప్పకుండా వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ ఇది ఉచితంగా జరుగుతుంది. అలాగే మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా. పిఏజీ కళ్యాణ మండపంలో 4వ తేదీన అందరూ తప్పకుండా వచ్చి దీన్ని వినియోగించుకోండి. సేవా కార్యక్రమాలు బాగా చేస్తున్నారు ట్రస్ట్ ద్వారా అంటే ఎందుకనమంటే ఎందుకు అని ఏముందండి, మా వల్ల ఎంత కుదిరితే అంత సహాయం చేయడం మంచిదని మా ఉద్దేశం. ఏదైనా కూడా మనం సొసైటీకి ఎంత హెల్ప్ చేయగలిగితే అంత మంచిది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థ లియో గ్లోబల్ ఓవర్సీస్ ఒంగోలు బ్రాంచీని ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కి సంస్థ ఒంగోలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి కన్నేటి ప్రసన్నలక్ష్మి, లియో గ్లోబల్ ఓవర్సీస్ ఒంగోలు బ్రాంచ్ హెడ్ పాలపర్తి విజయరాజ్ ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు.
నమస్కారాలు. ఈరోజు ఒంగోలులో లియో గ్లోబల్ ఓవర్సీస్ ఇది ఓవరాల్గా మన దగ్గర వచ్చేసి 15 బ్రాంచెస్ ఇవన్నీ కూడా ఇండియా మొత్తం 15 బ్రాంచెస్ ఉన్నాయి. దీన్ని మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసన్నలక్ష్మి గారు దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా యూకేలో వచ్చేసి నగరపాటి శ్రీనివాసరావు గారు ఈ మొత్తం 15 బ్రాంచెస్ని ఆయన అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. ప్రతి డిస్టిక్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ ఇన్ఛార్జెస్ వాళ్ళంతా కూడా వచ్చారు. మనం ఒంగోలుకి వచ్చే లోపలికి డేవిడ్ రాజు గారు వాళ్ళ అబ్బాయి విఘ్నేష్ దీన్ని ఇక్కడ బ్రాంచ్ మేనేజర్గా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎంతోమంది చదువుకొని ఇక్కడ ఇంజనీరింగ్ చదివి అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ఓ లేకపోతే ఇంకోటో హైయర్ స్టడీస్కి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళకి తగ్గ కోచింగ్ కానీ లేకపోతే వాళ్ళకి తగ్గ డాక్యుమెంట్ సర్టిఫికేట్ కానీ అవన్నీ యాక్టివిటీస్ కూడా ఈ ఫ్రీ సర్వీస్ తోటి ఈ కంపెనీ ఆర్గనైజ్ చేస్తూ ఉంది. ఇది ఎంతోమందికి ఉపయోగపడే ఆర్గనైజేషన్ కాబట్టి తప్పకుండా కూడా ఇప్పటి వరకు 27,000 స్టూడెంట్స్ని ఆల్రెడీ మీరు కంపెనీ నుంచి పంపించారు. ఇంకా కూడా మన ఒంగోలులో కూడా చాలామంది హైదరాబాద్ పోయో లేకపోతే ఎవరో ఒకరిని ఏజెంట్లు నమ్మో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అక్కడ ఏదో కాలేజీ ఫేక్ కాలేజెస్ పెట్టడం ఇలాంటివన్నీ కూడా చాలామంది కూడా మన దృష్టికి వస్తూ ఉంటాయి. అలాంటిది లేకుండా ఒక ప్రాపర్గా ఎన్నో సంవత్సరాల నుంచి కంపెనీ నడుపుతూ అక్కడ ఆర్గనైజ్ చేసుకుంటూ ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకొని ఎంతోమందికి ఉపయోగపడేదానికి ఈరోజు ఈ కంపెనీ మనం ఒంగోలులో పెట్టినందుకు మనస్ఫూర్తిగా కంపెనీని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉన్నారో బయట వెళ్ళాల్సిన ఉన్నారు ఈరోజు అందరూ కూడా ఆడపిల్లలు కూడా ఎక్కువ బయటికి వెళ్ళేసి చదివే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా గైడ్ చేస్తారు. దానికి కావాల్సిన కాలేజెస్ లిస్ట్ కూడా మీ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఎక్కడ కావాలి ఏం చేయాలనేది కూడా మొత్తం చూపిస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ కంపెనీని లియో గ్లోబల్ ఓవర్సీస్ని అప్రోచ్ అయ్యి తప్పకుండా కూడా మీరు ఒక మంచి మార్గంలో వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా మేము కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మన మేయర్ గారు మురళి గారు మా కార్పొరేటర్లు అందరూ కూడా దీనికి వచ్చి ఇక్కడ ఇది ఓపెన్ చేసినందుకు బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు కూడా మంచి సంతోషం. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మార్గంగా తెలియజేస్తుంది. తప్పకుండా కూడా ఒంగోలులో ఎక్కువ మంచి సర్వీస్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా మీ ద్వారా ప్రజల ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు లియో గ్లోబల్ ఓవర్సీస్ అనే ఒక ఇన్స్టిట్యూట్ని మన 35వ డివిజన్లో ప్రారంభించడం అనేది చాలా చాలా సంతోషం. వాళ్ళు కూడా అభినందిస్తున్నాం మనసు గారుగా. ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది పిల్లలు బీటెక్లు అయిన తర్వాత అబ్రాడ్ వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, ఎంఎస్సీ స్టడీస్ కోసం అని చెప్పేసి పీజీ కోసం అని ఇలా రకరకాలుగా స్టడీస్ కోసం అని అబ్రాడ్ వెళ్ళే పిల్లలకి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే వీరికి దాదాపుగా మన ఇండియాలోనే 15 బ్రాంచ్లు ఉన్నాయి. అలాగే మరి లండన్లో కూడా నగరపాటి శ్రీనివాస్ గారు అబ్బాయి కూడా చూడడం జరిగింది మన ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా. అలాగే ఇక్కడ చూసినటువంటి వారు ఏమంటే లక్ష్మీ ప్రసన్న గారు దీనికి డైరెక్టర్గా ఉంటున్నారు. అందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి డేవిడ్ రాజ్ గారి యొక్క వాళ్ళ అబ్బాయి దీనికి ఇక్కడ ఈ యొక్క బ్రాంచ్లు అనేది చూసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన పిల్లలు రోజు రోజుకి కూడా అబ్రాడ్కి వెళ్ళి చదివే పిల్లల యొక్క సంఖ్య పెరుగుతుంది. కానీ సరైన గైడ్లైన్స్ లేకుండా ఎవరెవరినో నమ్మి మోసపోయే పరిస్థితి ఎక్కువగా ఉంది. కాబట్టి వారి యొక్క ఆశని, వారి యొక్క భవిష్యత్తుని కనుక వీళ్ళు ఫ్రీ సర్వీస్ చేసిన వీళ్ళ చేతులు కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ యొక్క
ఫుల్ఫిల్గా బాగా చదువుకోవడం మంచి అవకాశం ఉంది కాబట్టి విద్యార్థుల యొక్క ఫ్రీ సర్వీస్ని మరి మనం అందరం కూడా అభినందించాలి. కాబట్టి ఖచ్చితంగా మరి విఘ్నేష్ని కానివ్వండి, అలాగే మరి లక్ష్మీప్రసన్న గారిని కూడా నేను మరొకసారి అభినందిస్తూ వీరు ఇలాంటి బ్రాంచ్లు మరి ఎన్నో పెట్టాలని చెప్పి పిల్లలకి అందరికీ కూడా మంచి ఎడ్యుకేషనే కాకుండా మంచి భవిష్యత్తుకి మీరు ఖచ్చితంగా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అభినందిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శాసనసభ్యులు తామచేల జనార్దన్ గారికి, అలాగే మేయర్ గంగాడ సుజాత గారికి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మి గారికి, అలాగే మా బ్రదర్ విజేష్ గారి నా నమస్కారాలు. ఈ గ్లోబల్ సర్వీస్ అనేది మనం ఇప్పుడు విజయవాడ, హైదరాబాద్ ఇతర ఊర్లోనే మనం వెళ్ళి చేయాల్సి, హైదరాబాద్లో మెయిన్కి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి సంస్థలు ఇక్కడ కూడా మనకి వస్తున్నాయి. వీళ్ళ సర్వీస్ ఉపయోగించుకొని ఇక్కడున్న ఈ జిల్లాలో ఉన్న విద్యార్థులు ముందుకెళ్ళి కొద్ది బాగా చదువుకోవాలని, అలాగే వీళ్ళ కన్సల్ట్ అయితే మంచి సర్వీస్ ఇస్తారు. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విజేష్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తామచేల జనార్దన్ గారికి, అలాగే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు గంగాడ సుజాత గారికి, ఇతర కార్పొరేటర్లకి, అట్లాగే మండవ మురళి గారికి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. లియో గ్లోబల్ అనేది 2012వ సంవత్సరంలో లగడపాటి అంచుబాబు గారు ద్వారా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు లగడపాటి శ్రీనివాస్ గారు కంపెనీ యొక్క చైర్మన్ యూకేలో ఉండి ఆపరేషన్స్ అన్ని మేనేజ్ చేస్తున్నారు. మన కంపెనీకి ఇండియా మొత్తం మీద 15 బ్రాంచెస్ ఉన్నాయి, అట్లాగే అబ్రాడ్లో కూడా 3 బ్రాంచెస్ ఉన్నాయి. మా కంపెనీ ద్వారా హయ్యర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి ఫ్రీగా ఐఎల్స్ కోచింగ్ ఇస్తున్నాము. అట్లాగే పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ కానీ, లేకపోతే అకామిడేషన్ సర్వీసెస్ కానీ, ఎయిర్పోర్ట్ పికప్ ఇట్లాంటి సర్వీసెస్ అన్నీ కూడా కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ప్రకాశం జిల్లాలోని ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులందరూ కూడా మా యొక్క సంస్థ సర్వీసెస్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.